నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసుకుంటే ఉంటుందంటారు? ఒక పచ్చకర్పూరం అనే కాదు తల్లి, పచ్చకర్పూరం అనేటువంటిది సర్వదేవతలకు కూడా వాడేటువంటిది. ప్రతి ఒక్క దేవతలకు దేవుళ్లకు పచ్చకర్పూరం అనేటువంటిది వాడాలి. ఎందుకు అనంటే సుగంధ ద్రవ్యాల్లో అదొకటి. సుగంధ ద్రవ్యాలంటే ఏంటి? జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, లవంగాలు, ఎలాయిచి, ఈ 5 కూడా తీసుకొని వచ్చి బాగా దంచేది. పూర్వము దంచేసి దేవాలయంలో తీర్థం ఇచ్చేది మీకు, అవునా? అది తీర్థం పొడి కిందగా వేసుకునేది. వాటితో పొగలు కూడా వేసేది ధూపానికి ఇంట్లో. ఎందుకు? లక్ష్మీదేవికే కాదు ప్రతి ఒక్క దేవుళ్లకు ఇదంతా అంటే బాగా ఇష్టము. కాకపోతే ఏంటి అనంటే పచ్చకర్పూరంలో మన లక్ష్మీదేవి ప్రతిబింబాలు కూడా ఉంటాయి. అందుకోసం ఆ సుగంధపు వాసన ఏంటి అనంటే లక్ష్మీదేవి ఇష్టపడి మన ఇంటికి వచ్చి మనకు కావాల్సినటువంటి ధనాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పచ్చకర్పూరంలో ఇంకో భగవంతుడు కూడా బాగా ఉన్నాడు, ధనవంతరి. ధనవంతరి పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? లేదు గురుగారు. ధనవంతరి తెలియదా? ఆయుర్వేదిక్ తీసుకువచ్చింది కూడా ధనవంతరి మహాభగవానుడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి ధనవంతరి జయంతి అని వస్తూ ఉంటుంది. ఆ ధనవంతరి మహాయోధుడికి కూడా అదంటే చాలా ఇష్టం. ఎందుకు అనంటే అది ఎప్పుడైతే మనం ఇంట్లో వెలిగిస్తామో దాని యొక్క వాసన ఇంట్లో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో దాని వలన శరీరంలో ఉండేటువంటి రోగాలు కూడా నివారణ అవుతాయి. పూర్వం మీరు చూడండి, మొన్న కరోనా వచ్చినప్పుడు పచ్చకర్పూరం కూడా ఒక గుడ్డలో వేసి ఊరికే వాసన పీల్చండి అని అన్నారు, అవునా కాదా? దానివల్ల ఏంటి? ఆ వాసన మనం ఎంత పీలుస్తే మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దానివల్ల మనకు సకల సౌఖ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. విన్నావా? అలా అందుకోసమే పచ్చకర్పూరం అనేటువంటిది మనం ఇంట్లో నిత్యంగా ఎంత వాడితే అంత మంచిది. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఇంట్లో మామూలుగా కర్పూర హారతి అనేటువంటిది ఇస్తూ ఉంటారు, అవునా? ఆ కర్పూరం మానేసి ఈ పచ్చకర్పూరంతో హారతులు ఇవ్వండి భగవంతులకు ఇంట్లో. అలా ఇస్తే ఏంటంటే సర్వ దేవతలు కూడా సంతోషపడి మనకు కావాల్సిన సుఖ సౌఖ్యాలు అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటాయి. అందుకోసమే ఇంట్లో పచ్చకర్పూరాన్ని ఎంత వాడుతూ ఉంటే అంత మంచిది. విన్నారా? అందులో ముఖ్యమైనది ఏంటి అనంటే సకల యోగాలు కలిగి ఉండేటువంటిదే ఈ పచ్చకర్పూరము. పచ్చకర్పూరం అనేటువంటిది ఇంట్లో కొంతమంది ధూపానికి వాడుతూ ఉంటారని చెప్పాను కదా. ఇవి లేకుండా ఊదు ఉంటుందా? అది ఊదుని కూడా బాగా దంచాలి. బాగా దంచి దాంట్లో ఈ పచ్చకర్పూరం వేసేసి మళ్ళీ దంచాలి. దంచేసిన తర్వాత ఆ ఊదు వేసేసి ఇల్లు మొత్తం తిప్పిన. ఇంకొక విషయం చెప్తా వినండి. పచ్చకర్పూరముతో ఉండేటువంటి ఊదు మన శరీరానికి కూడా వెయ్యాలి. ఓకే. ఇంటికి కాకుండా మనం కింద పెట్టేసుకొని దాని మీద ఒక 2 నిమిషాలు నిల్చోవాలి. ఒక పంచలాంటిది కట్టుకొని అది మొత్తం శరీరం పాకుతే శరీరంలో ఉండేటువంటి చెడు శక్తులు అనేటువంటివి ఉంటాయి కదా, నరఘోష, దిష్టి దోష, చెడు శక్తులు ఎలా ఉంటాయి కదా, అవి కూడా అనేటువంటిది మనకు నివారణ అనేటువంటిది జరుగుతుంది. విన్నారా? అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పచ్చకర్పూరానికి కొంతమంది అగరబత్తుల రూపంలో తయారు చేస్తారు, అది వాడకూడదు. విన్నారా? ప్రతినిత్యము పచ్చకర్పూరముతో ఒక ఏంటి కింద దీపం పెట్టాలి. దీపం పెట్టేసి దీపం స్టాండులు అనే ఒకటి దొరుకుతాయి, దాంట్లో పెట్టేసి దానిపైన ఒక పళ్ళెం పెట్టాలి. పళ్ళెం పెట్టేసి ఆ పళ్ళెం మీద ఈ కర్పూరం వేయాలి. అది కింద వేడవుతూ ఉంటే ఇది కరుగుతూ ఉంటే ఇళ్ళంతా ఒక సుగంధమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అబ్బా ఇంట్లో ఎంత మంచి వాసన వస్తున్నది, ఇక ఇక్కడే కూర్చుపోవాలనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన మైండ్కి ఇస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉండే సంపూర్ణమైన దోషాలను తీసేసి నెగటివ్ ఫీలింగ్ని తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తూ ఉంటుంది. విన్నావా? కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని మనం ఎంతగానో ఇంట్లో వాడుతూ ఉంటే దాన్ని ఎంత
ప్రతి ఒక్క దేవులకు అర్పిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల భోగ భాగ్యాలు కూడా మన యందున వశమవుతూ ఉంటాయి. అంటే ఇది ఏ రోజు చేయాలి గురుగారు? నిత్యం చేయాలా లేదంటే శుక్రవారం చేస్తే మంచిదంటారా? ఒక శుక్రవారం అని కాదు తల్లి. నన్ను మాట అడుగుతా, నువ్వు ఒక్కటే రోజు భోజనం చేస్తున్నావా? లేదు లేదు, అంటే లక్ష్మీదేవి అంటే ఇంకా శుక్రవారం ఎక్కువ మంది ఆడవాళ్ళు దీపం ముట్టిస్తారు కదా. మరి సాయంత్రం సంధ్యా సమయం అని అంటాము, సంధ్యా సమయం కూడా లక్ష్మీదేవియే. శుక్రవారం అని కాకుండా ప్రతిరోజు. ఇంకొకటి, ప్రతి ఒక్క వారాల్లో సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారాలు ఈ దేవుడు అని చెప్పేసి మనం ఎంచుకున్నదే తప్ప ఈ రోజే దేవుళ్ళు అనేటువంటిది కాదమ్మా, మనం ఎంచింది అది. ఓకే, అర్థమైందా? ప్రతిరోజు నిత్యంగా ఒక మనిషి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు, రాత్రి పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లవారి లేచేంత వరకు ఒక మనిషి ఎలానైతే చేస్తూ ఉంటాడో అదే విధముగా ఆ భగవంతులకు మనము ఆచరింప చెయ్యాలి. విన్నావా? అలానే అదే విధంగా మనం నిత్యము ఇంట్లో పచ్చకర్పూరము వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషపడి మన ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. ఎవరింట్లో పెడితే వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది లక్ష్మీదేవి. విన్నారా? అది విషయం. ఓకే గురుగారు, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే చక్కటి పరిష్కారాన్ని వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.